చంచలమ్మ చంటికి వేసిన శిక్ష కోసం చందూర బయట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. నా భర్త ఎటువంటి తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పేసి అయితే బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన చంచలమ్మ అయితే తనని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. అది చూసిన కేశవ అయితే ఏంటి చంచలమ్మ అలా ఉన్నావు, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం నా మీద పౌరుషం చూపించడానికి సింధూరాకి ఎక్కువ అహంకారమే ఉంది, కానీ ఇక్కడి నుండి వెళ్ళిపోతే వాళ్ళు చాలా బాగుండేవాళ్ళు కదా. ఇక్కడ నా ముందు లేకపోతే వాళ్ళకి ఈ కష్టాలే ఉండేవాళ్ళు కాదు. నేను ఎప్పటి నుండి చీకొట్టినా చాకొట్టినా సరే వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడి నుండి వెళ్ళిపోతే వాళ్ళ బ్రతుకులు బాగుంటాయో ఏమో అనిపిస్తుంది నాకు. కానీ ఆ సింధూర మాత్రం ఇక్కడి నుండి కదలటం లేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం చంచలమ్మ మాటలకు మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అది చూసిన చంచలమ్మ మాత్రం ఏంటి ఈ సింధూర ఇక్కడ లేకుండా ఇంకెక్కడికైనా వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతే నా కళ్ళ ముందు లేకుండా వేరే బ్రతుకులు బ్రతికితే ఇంకా బాగుండే వాళ్ళేమో. ఇక్కడే ఉండి ఎందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపోతే వాళ్ళు క్షేమంగా ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే కేశవతో మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.